24 గంటల్లో జరిగిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. హైవే ఏజెన్సీలు మంచి రోడ్లను అందించలేకపోతే టోల్ పన్నుల వసూలను నిలిపివేయాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాణ్యమైన రోడ్ల ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు మరియు పంపిణీ చేయడంలో విఫలమైన ఏజెన్సీలకు టోల్ వసూలు చేసే హక్కు లేదని ప్రకటించారు. రిలయన్స్, జియో మరియు ఎయిర్టెల్ జూలై 3 నుండి తమ రీఛార్జ్ ప్లాన్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కొత్త టారిఫ్లు 12 నుంచి 27% పెరగనున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంతో పాటు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు టెలికాం కంపెనీలు పేర్కొన్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లను అందించారు. ఈ హెల్మెట్లు వేడి నుండి రక్షించడానికి మరియు వారి సౌకర్యాన్ని పెంచడానికి ఉద్దేశించబడ్డాయి. ట్రాఫిక్ పోలీస్ అధికారుల ఆరోగ్యం గురించి తీసుకున్న నిర్ణయం ఇది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 1975 ఎమర్జెన్సీకి సంబంధించిన ఒక అధ్యాయం ఇప్పుడు పాఠశాల పాఠ్యాంశాల్లో భాగంగా ఉంటుందని ప్రకటించారు. ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను మరియు ఎమర్జెన్సీ ప్రభావాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.